కాకినాడ జిల్లా వ్యాప్తంగా P4 సర్వే జరుగుతోందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి తెలిపారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ పేరిట జరుగుతున్న ఈ సర్వేలో జిల్లాలో నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలు సేకరించడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల వారికి ప్రభుత్వ పథకాలు ఏ మేరకు అవసరమో గుర్తిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. P4 సర్వే రబీ పంటకు సాగునీటి ఎద్దడి, బీచ్ క్లీనింగ్, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ఇందులో దళారీ వ్యవస్థ తదితర అంశాలను వివరించారు. ల్యాండ్ డీటెయిల్స్ కానీ, తర్వాత వెహికల్ డీటెయిల్స్ కానీ, ఇలా రకరకాల అసెట్స్ సంబంధించి అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ కొంతవరకు మన దగ్గర ఉన్నాయి. అవి కాకుండా ఇంకొన్ని విషయాలు మనకి ఇంకా తెలియనివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఉన్నది పక్కా బిల్డింగా లేకపోతే కచ్చా బిల్డింగా, తర్వాత వాళ్ళకి వాటర్ కనెక్షన్ మనం ఇచ్చామా, లేదంటే వాళ్ళు ఇంకా దూర ప్రదేశాల నుంచి వాటర్ తీసుకోవాల్సి వస్తుందా, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్. వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా మిస్ అయి ఉన్నారా? ఇప్పుడు మన దగ్గర చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన డేటాబేస్ లో లేరు. సో అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఇలా కొన్ని విషయాల గురించి ఇంకా మనం డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఆ డేటా కలెక్షన్ చేసిన తర్వాత అందులో ఈ P4 ప్రోగ్రామ్ లో భాగంగా ఈ డేటాను ఉపయోగించి మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ P4 ప్రోగ్రామ్, జీరో పవర్టీ ప్రోగ్రామ్, అట్టడుగున ఒక 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సాయం ఏదైతే చేయూత కలిగించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయటం కోసం ఒక 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 కాంప్రహెన్సివ్ సర్వే, అంటే ఒక జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న 7-7.5 లక్షల కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs ఫ్యామిలీస్ కి వెళ్ళి ఈ సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది 8వ తేదీ నుంచి. అండ్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 10 జిల్లాల వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లాస్ట్ 15 రోజుల్లో మనం స్టార్ట్ చేయలేదు. సో ఇవాళ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి, సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. సో ఈ సర్వేలో ఆల్ సచివాలయం స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతారు. ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి డిఆర్ఓ గారు, సిఓ, జెడ్పీ కోఆర్డినేట్ చేస్తారు. ఇందులో దీనికి సంబంధించి ఆల్రెడీ పొద్దున్న తహసీల్దార్స్ కి, తర్వాత ఎంపీడీఓస్ కి, మున్సిపల్ కమిషనర్స్ కి ఒక ట్రైనింగ్ సెషన్, తర్వాత దీని గురించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడం చేయడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ ద్వారా అందరినీ, ఆల్ సిటిజన్స్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్, నేను అంటే అందరినీ పౌరుల్ని కోరటం ఏంటంటే, ఈ సర్వేకి సహకరించాలి. అండ్ దీంట్లో టైం లిమిట్ ఉంది. మనం నెక్స్ట్ ఒక 10-15 days లో ఫినిష్ చేసుకోవాలి కాబట్టి అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటూ, అండ్ దీనికి సంబంధించిన డేటా వీళ్ళనంత పారదర్శకంగా, ఎలాంటి అంబిగ్యూటీకి తావు లేకుండా చేయాలి. ఎందుకంటే వన్స్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామ సభల్లో ఈ లిస్ట్ పెట్టి, ఆ లిస్ట్ లో ఏదైనా తప్పులున్నా సవరణ చేయటం, ఆ లిస్ట్ లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు తీసుకొని సవరణ చేయటం. సో ఇలాంటి సోషల్ ఆడిట్ బేసిక్ గా మనం గ్రామ సభలో పెట్టి దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది కాబట్టి, ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఎంప్లాయీస్ వైపు నుంచి కానీ, సిటిజన్స్ వైపు నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డేటా షేర్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది. ఇది ఇందాక అనుకున్నట్లు 8వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 18వ తేదీ లోపల మనం కంప్లీట్ చేస్తాము. అండ్ ఆల్ సెక్రటరీ ఎంప్లాయీస్ దీంట్లో భాగమై చేస్తారు.